దేవుని నామాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు. వెల్కమ్ టు రాయల్ క్రిస్టియన్ యూత్. ఈరోజు దేవుడు మీతో పలకబోయే మాట ఏంటంటే, ప్రసంగి 11:9, యవనుడా నీ యవనమందు సంతోషపడము, నీ యవన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తీర్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. ఈ రోజున దేవుడు మీతో ఏం మాట్లాడబోతున్నాడంటే, యవన కాలంలో దేవుని యందు ఎలా సంతోషంగా ఉండాలి. మనం ఈ లోకంలో లోకమందు సంతోషిస్తున్నామా లేక దేవుని యందు సంతోషిస్తున్నామా? దేవుని యందు దేవుని యందు సంతోషంగా ఎలా ఉండాలని మనం అలాగే ఆయన వాక్యం చదువుతూ ఆయనలో నిత్యము నిలుచువారుగా మనం ఉండాలి. ఆయనలోనే ఎప్పుడు నిరంతరము ఆయనకి స్తుతులు చెల్లించుకునే వారంగానే మనం ఉండాలి. ఆయనలోనే సంతోషం మనం వెతుక్కోవాలి. ఆయన వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన మందిరంలోకి వచ్చినప్పుడు, ఆయనకి స్తుతి పాట పాడుతున్నప్పుడు, కానీ ఎప్పుడు మనం దేవుని యందు ఆనందించే వారంగా ఉండాలి. అలాగే ఈ లోకంలో ఈ లోక స్నేహితులకో ఈ లోక ప్రేమకో మనం ఆనందించే వారంగా అస్సలు ఉండకూడదు. అలాగే దేవుని వాక్యం మనం ఎప్పుడు నెమర వేసుకుంటూనే ఉండాలి. నిత్యము ఆయన స్తుతిని చెల్లించే బిడ్డగానే మనం ఉండాలి. యవన కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఎంతో మంది యవనస్తులు ఉన్నారు, కానీ చాలా మంది రక్షణ పొందలేదు. ఎంతో మంది మూర్ఖులై తిరుగుతున్నారు, మనుషులే చంపుకుంటున్నారు. అటువంటి లోకంలో మనం ఉన్నాం. కాబట్టి మనల్ని ఆయన సజీవమైన రెక్కల కింద ఎంతగానో కాచి కాపాడుతున్నాడు. ఎందుకనగా నీవు ఆయన పని చేయాలని ఆయన నిన్ను పుట్టించుకొని ఉన్నాడు. కాబట్టి ఆ విషయము నీవు ఎరిగి ఉన్నావా లేదా అనేది మనల్ని మనమే ప్రశ్నించుకుందాం. ఆయన యందు సంతోషంగా ఎలా ఉండాలనేది మనం నేర్చుకుందాం. అలాగే ఆయన మనకి కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఉన్నాడు కదా. దొంగతనం చేయవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు, సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉండమని చెప్పి, అటు రీతిగా మనం కలిగి ఉన్నామా? ఆ ఇతరుల పట్ల మనం ద్వేషం పెంచుకుంటున్నామే కానీ ప్రేమ పెంచుకోవట్లేదు. దేవుడు ఏం చెప్తున్నాడు? ఇతరులను ప్రేమించాలి, వారికి సహాయాలుగా మనం ఉండమంటాం. అటు రీతిగా నువ్వు నేను ఈ రోజు ఉంటున్నామో లేదో మనల్ని మనమే ప్రశ్నించుకొని, ఎల్లవేళలా ఆయన మనల్ని చూచుచున్న దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన యందు నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తున్నావా, లేక ఆయన చూస్తున్నాడని తెలిసి కూడా నువ్వు నిర్లక్ష్యపరుస్తున్నావు? ఒక రోజు మనకి తీర్పు దినం అనేది ఉంది. అది జ్ఞాపకం ఉంచుకొని మన జీవిత కాలం అంతా ఆయన యందు సంతోషించే బిడ్డలుగా మనం ఉండాలి. యవనస్తులను ఒకటే జ్ఞాపకం చేసుకుని రక్షణ పొందాలి. రక్షణ అనేది తెల్ల వస్త్రం లాంటిది. అందులో ఒక్క మరక పడినను నీ వస్త్రం అంతా వాడు చూడడు, అక్కడ పడిన ఒక్క మరక మాత్రమే చూస్తాడు. అది ఈ లోకం. దేవుడు నిన్నేమీ అడగట్లేదు. ఇక్కడ ఈ లోకంలో ఉన్న బంగారాన్ని వజ్రాన్ని దేవుడు అడగట్లేదు. నీ విరిగి నలిగిన హృదయాన్ని ఆయన అడుగుతున్నాడు. అదొకటి జ్ఞాపకం ఉంచుకోను. నీ విరిగి నలిగిన హృదయం ఆయనకి ఇస్తే ఎవరికి గొప్పతనం? మనకే గొప్పతనం. మనల్ని ఆనందంగా ఈ లోకంలో బ్రతికిస్తున్నాడు ఆయన. ఆయన కృప మనతో ఎప్పుడు ఉంటుంది. ఆయన ప్రేమ మనపై ఎప్పుడు ఉంటుంది. కాబట్టి దేవుని యందు నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు దేవుడి పనిలోనే బిజీగా ఉండాలి. దేవుని పరిచర్య చేయాలన్నా, దేవుడి వాక్యం చదవాలన్నా, దేవుని యందు ఆనందించే బిడ్డలుగా మనం ఉండాలి. ఈ వాక్యం మీకు అర్థమైందని కోరుకుంటూ వందనం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.